డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన 4 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి మనకు ఓపెన్ డిగ్రీ ఎవరైతే సెకండ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే రీవాల్యుయేషన్కి అప్లై చేసిన వాళ్ళు ఉంటారో, సో మనకు వెబ్సైట్లో రిజల్ట్స్కి సంబంధించింది అప్డేట్ చేశారు. సో మెయిన్గా పీడిఎఫ్స్ ఇచ్చారు. సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన సపరేట్ పీడిఎఫ్, ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించిన సపరేట్ పీడిఎఫ్. సో ఆ పీడిఎఫ్స్లో మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ చూసుకోండి, సబ్జెక్ట్ కోడ్, రిజల్ట్స్. సో మీ హాల్ టికెట్ కిందనే రిజల్ట్స్ సెక్షన్లో బెనిఫిటెడ్ అయితే మీరు రీవాల్యుయేషన్ పెట్టింది పాస్ అయినట్టు, అంటే మీకు మార్క్స్ యాడ్ అయ్యి పాస్ అయినట్టు. నో చేంజ్ అంటే ఎలాంటి చేంజ్ లేదు, అంటే మీరు ఏవైతే రీవాల్యుయేషన్ పెట్టారో మార్క్స్ ఏం పెరగనట్టు అండి. సో మళ్ళీ మీరు ఎగ్జామ్స్ రాసుకోవాలి. సో బెనిఫిటెడ్ అయిన వాళ్ళకు మీకు పాస్ అవ్వడం కావచ్చు, మార్క్స్ ఎక్కువ రావడం కావచ్చు జరుగుతుంది. ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ మీరు మీ జూనియర్స్తో రాసుకోవాలి. సో ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ ఒక స్లాట్, సెకండ్, ఫోర్త్, సిక్స్త్ ఒక స్లాట్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు సెకండ్ సెమిస్టర్ పోయింది, ఇప్పుడు రీవాల్యుయేషన్లో పోయింది, మళ్ళీ మీరు ఫోర్త్ సెమిస్టర్లో ఉన్నప్పుడు సెకండ్ రాసుకోవచ్చు. సపోజ్ ఫోర్త్ కూడా పోతే సిక్స్త్ సెమిస్టర్లో ఉన్నప్పుడు ఫోర్త్ సెకండ్ రాసుకోవచ్చు. అదే ఆర్ట్ సెమిస్టర్ కూడా థర్డ్ సెమిస్టర్లో ఉన్నప్పుడు ఫస్ట్ రాసుకోవచ్చు, ఫిఫ్త్లో ఉన్నప్పుడు థర్డ్ రాసుకోవచ్చు, ఫిఫ్త్ కూడా పోతే మళ్ళీ రాసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటాయి. 135 ఒక టైంలో రాసుకోవచ్చు, 246 ఒక టైంలో రాసుకోవచ్చు. సపోజ్ ఎవరికైతే చాలా మందికి నో చేంజ్ అనే వచ్చింది, కొంతమందికి బెనిఫిటెడ్ అని వస్తుంది. సో 50% ఆఫ్ స్టూడెంట్స్కి బెనిఫిటెడ్ వస్తుంది, 50% ఆఫ్ స్టూడెంట్స్కి నో చేంజ్ అని వస్తుంది. సో మళ్ళీ మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే పోయాయో మళ్ళీ మీరైతే సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసుకోవాలి. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఎంబీఏ స్టూడెంట్స్. సో ఎంబీఏ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి సెమిస్టర్ ఎగ్జామ్స్కి సంబంధించినవి. సో ఫస్ట్ సెమిస్టర్ అండ్ థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన రిజల్ట్స్ మీరు చూసుకోవచ్చు. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీరైతే చూసుకోవచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్కి సంబంధించిన హాల్ టికెట్స్ లింక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ యాక్టివేట్ చేస్తారు, మీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సెకండ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించినవి. సో మీరు సెకండ్ అయితే సెకండ్, ఫోర్త్ అయితే ఫోర్త్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అన్ని చూసుకోండి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్కి సంబంధించిన రీవాల్యుయేషన్ రిజల్ట్స్ అండి. సో రీసెంట్గా మనకు రిజల్ట్స్ వచ్చాయి. సో ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మీరు రీవాల్యుయేషన్కి పెట్టుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 15th నవంబర్. సో ఎవరైనా పెట్టుకుందాం అనుకుంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాతనే మీకు సేమ్ ఇప్పుడు ఎలా అయితే మీకు బెనిఫిటెడ్, నో చేంజ్ అని అలా మీ పేపర్ని మళ్ళీ రీవాల్యూట్ చేసి మీకైతే రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో వీటికి సంబంధించిన లింక్స్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.